జగన్మోహన్ రెడ్డి ఓటమి భయం పట్టుకుని ఈరోజు ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఆయన ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్లు కానీ, పళ్ళ తోటలకు కానీ, వేరుశనగ పంటలకు కానీ, ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా జగన్ రెడ్డి? నువ్వు నిన్న చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు ఈ మీటింగ్లో. మేము వెంటనే మా నాయకుడు దానికి చర్చలకు సిద్ధం, నువ్వు రా బయటికి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి? ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే 24 గంటలైంది. తాడేపల్లిలో ప్యాంట్లు తడిసిపోతున్నాయి వీళ్ళకి. ఎవడు మాట్లాడు? ఉత్తుత్తునే 7 మంది 8 మంది 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడుతలా? అంటే నీ సొంత మీటింగ్లో, నీ సొంత మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, నువ్వు చెప్పేసి, ఒక బిర్యానీ ప్యాకెటు, ఒక మందు బాటిలు, ఒక వాటర్ ప్యాకెటు ఇచ్చేసి వాళ్ళు మత్తులో ఉండగా నీకు కావాల్సినంత వాక్కొని, నీకు కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే, మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే, తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి? లేదంటే నువ్వు చెప్పిందంత నిజమని నమ్ముతారనుకుంటున్నావా? చెప్పాలి, నోరు విప్పాలి జగన్ రెడ్డి. నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. సాక్షాత్తు ఎవరో కాదు, ఇంకా మిగతా నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరు ఎత్తట్లేదని అడుగుతా ఉన్నా. 24 గంటలైంది, ఎవరూ మాట్లాడతలా. మళ్ళీ నీ సభల్లో యథావిధిగా అబద్ధాలు. 99% హామీలు నెరవేర్చాడంటండి ఇతను. నేను అడుగుతా ఉన్నా సింపుల్గా, ఇప్పుడు వీడియోలు, నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తా. నేనేమి నీ మీద ఎలిగేషన్స్ చేయట్లా, పొలిటికల్ ఎలిగేషన్స్ కాదు. నువ్వు మాట్లాడినటువంటి వీడియోలే ఉండటానికి మా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి. ఒక 2 ప్రజెంట్ చేస్తాను, దాంట్లో నువ్వేం మాట్లాడావు, ఎక్కడ నెరవేర్చావు నువ్వే చెప్పు. లేదమ్మా వీడియో ప్లే చేయండి, ఇచ్చిన హామీలు ప్లే చేయండి. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా.
ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందే పలానా రేట్లకు కూడా పలానా రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు. తెలుగుదేశం పార్టీ మాట్లాడినటువంటి కాదు, ఎలిగేషన్స్ కాదు. ఆయన నోటెంటే చెప్పాడు, సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా ఉన్నావు, చేసావా అని అడుగుతా ఉన్నా. అలాగే మద్యపాన నిషేధం మేము అధికారంలో రాగానే చేస్తానన్నావు. ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోగా భవిష్యత్తులో కూడా మద్యం ఎవరన్నా మానేసే పరిస్థితి లేకుండా భవిష్యత్తు ఎక్సైజ్ రెవెన్యూ మీద 25,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చావు. రేపు ఎవడన్నా మందు మానేస్తానంటే బ్యాంకు వాడు ఇంటికి వెళ్ళి నువ్వు మందు మారేయడానికి కుదరదయ్యా, జగన్మోహన్ రెడ్డి 25,000 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మందు తాగాల్సిందనే పరిస్థితి తీసుకొచ్చావు. ఎక్కడ సిపిఎస్ రద్దు ఎక్కడ, లేదంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మద్యపాన నిషేధం ఎక్కడ, కరెంట్ ఛార్జీలు పెంచమన్నావు ఎక్కడ, కాపు కార్పొరేషన్ ఇవాళ తాళాలేసి మూతపెట్టిన కాపు కార్పొరేషన్లో రూపాయి నిధులు ఇచ్చావా? ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, అలాగే నామకే వాస్తే బీసీలకు ఇచ్చిన కార్పొరేషన్లో 1 రూపాయి నిధులు ఇచ్చావా?